మొన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట, ఇద్దరు జాబ్ హోల్డర్స్, అంతా బాగానే ఉంది, హ్యాపీగా నడుస్తుంది. ఆ అమ్మాయికి పనసకాయ పడదంట. పనసకాయ అంటే ఆ అమ్మాయికి ఇది ఇరిటేషన్ వచ్చేస్తుందంట. అలా ఆయనకేమో పనసకాయ అంటే చాలా ఇష్టమట. ఈ అమ్మాయి ఏంటంట, నువ్వు ఏదైనా తిని కానీ పనసకాయ మాత్రం ఇంటికి తేడానికి లేదన్నట్టు. ఏ సరదాగానే ఉంటుందిలే అని తెచ్చేసాడు. గొడవ ఎక్కడ మొదలైంది తెలుసా? పనస్తం దగ్గర. పనస్తం దగ్గర మొదలైన గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? అమ్మాయి వాళ్ళ నాన్న అల్లుడిని కోపంలో కొట్టేదాకా వెళ్ళింది. ఇది మాట మాట విరిగిపోయి ఇప్పుడు అల్లుడు మాంగారు కాలర్ పట్టుకుని హాల్లో కింద పడి అటు నుంచి ఇటు పొరులు దండాలు పెట్టేసుకున్నారు ఇద్దరును. ఆయన కాలర్ ఈయన కాలర్ ఆయన పట్టుకుని చొక్క చింపేసుకొని ఇది అంతా దేనికోసం? ఊరు నాయన పనస్తోన కోసం. పనస్తోన కోసమా? లేదా అంతకే తినాలనిపిస్తే అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ లోపల కూర్చొని శుభ్రం తినేసి గిన్నెలు కడిగేసుకుంటే అయిపోద్ది. ఆ మాత్రం దానికి మాంగారు అల్లుడు కొట్టుకునేదాకా గొడవ పెద్ద చేసుకున్నారంటే భోజనం కాపురం ఎడగొట్టేసింది. భోజనం కూడా కాదు నాయన, ఒక చిన్న పనస్తోన ఏం ఎడగొట్టేసింది? కాపురం ఎడగొట్టేసింది. అంటే మరి మూర్ఖులా మంచోళ్ళ? ఏది ముఖ్యం మీకు? బంధం ముఖ్యమా భోజనం ముఖ్యమా? బంధం ముఖ్యమా భోజనం ముఖ్యమా? బంధం ముఖ్యం. భోజనం కోసం బంధాలు కూడా వదిలేసుకుంటారా చెప్పండి? క్రైస్తవుల్లో కూడా చాలామంది బంధాలు పోగొట్టుకున్నారు ఈ బోధ అర్థం కాక. వాళ్ళు ఎప్పటికి రక్షింపబడతారు, వాళ్ళు ఎప్పటికి సత్యం తెలుసుకుంటారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దగ్గర చేసుకుంటారు? మేము ఇంటికి రాం, మీరేం పెట్టినా మేము తినం, మీకు మాకు సంబంధం లేదు. ఏంటది? ఏం పద్ధతి? వాళ్ళు మనుషులాళ్ళు, ఆత్మలవి. మీరు జ్ఞానం కలిగిన వారైతే మీ బంధాలు బంధుత్వాలవి. రేపు పొద్దున ఏదైనా పనికి పని వస్తే వాళ్ళు మీ పక్షాన నిలబడతారు. వాళ్ళు దేవుని పిల్లలే. కానీ ఆ మాత్రం దానికి మనుషులు ఏం చేసుకుంటున్నాం? దూరం చేసుకుంటున్నాం. చిన్న విషయానికి ఎందుకు ఇంత భూతద్దంలో చూడాలి మనం? దేవుడే అన్నాడుగా, అవిశ్వాసిని నువ్వు ఎందుకు పిలిస్తే వెళ్ళమన్నాడా వద్దన్నాడా? దేవుడు వెళ్ళమన్నప్పుడు మీరెందుకు మేము రామని చెప్పారు? కొంతమంది అన్నారు మేము దినం భోజనాలకు రావండి అంటారు. దినం భోజనం అయితే ఏంటి? అందులో విషయం కలుపుతారా? ఏంటంటే పెళ్లి భోజనానికి దినం భోజనానికి తేడా ఏమైనా ఉందా? అక్కడ అదే అన్నం, ఇక్కడ అదే అన్నం, అక్కడ అదే ఆకు, ఇక్కడ అదే ఆకు. పెళ్లిలో 4 రకాల స్వీట్లు ఎక్కువ వాడేస్తాడు, దినంలో అన్ని రకాల స్వీట్లు వేయడంతే. ఈ మధ్య దినంలో కూడా వేసేస్తున్నారంట. దినాలు కూడా ఎలా జరుగుతున్నాయి? పెళ్లిలా ఘనంగా జరుగుతున్నాయి. మరి పొద్దున మందనం ఎలా జరుగుతుందో మనం చేసుకోలేం కదా. మన వెనకాల చేస్తారో చేయరో. ఈ మాత్రం దానికి ఎందుకండి గొడవలు? ఆత్మల రక్షణ జరుగుతుందా దానివల్ల? జరుగుతా? నువ్వు ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటే కోట్లాది ఆత్మలను దూరం చేసి సెపరేట్ చేస్తావు. యూదులు సమరయులను అలాగే దూరం పెట్టేవారు. చిచ్చిచ్చి మీరు దగ్గర రాకండి, మీతో కలిసి మేము భోజనం చెయ్యం, మీ ఆకు వేరు మా ఆకు వేరు, మీ తిండి వేరు మా తిండి వేరు, గెట్ అవుట్ అనేవారు. ఇప్పుడు కూడా ఉంటారు అలాగా. అదే నేను చెప్పాను మొన్న మణిపూర్ వెళ్ళాం. మణిపూర్లో అందరింటికి వెళ్ళాం, పలకరించాం, పిల్లలందరికీ డబ్బులు ఇచ్చాం, తిండి పెట్టాం, అన్ని ఇచ్చాం. ఆ రోజు సాయంత్రం తెలిసింది నాకు ఇక్కడ స్పెషల్ కుక్క మాంసం అని. నిజం. మణిపూర్ క్రైస్తవులు అందరూ ఇష్టంగా తినేది ఏంటో తెలుసా? ఏది గొర్రె మేక అనుకుంటున్నారా? కాదు, కుక్క మాంసం తింటారు వాళ్ళు. మణిపూర్లో ఉన్న క్రైస్తవులందరికీ కుక్క అంటే బాగా ఇష్టం. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా అంటావు. దేవుడు దానికి కూడా అనుమతి ఇచ్చాడు నీకు. ఒకడు కూరగాయలే తింటున్నాడు, వాడిని అలా తిన్నాయి అన్నాడు. ఒకడు మాంసం తింటున్నాడు, నువ్వు వాడిని అలా తిన్నాయి. తిననివాడు తినువాడికి తీర్పు తీర్చకూడదు, తినువాడు తినని వాడిని నిషేధింపకూడదు. వాడు తిండి వాడిది, నీ తిండి కోసం గొడవలేందిరా నాయన అన్నాడు దేవుడు.